అవసరమో మన రియల్ బుక్ A to Z సర్వీస్ ద్వారా ఇవ్వగలుగుతాము. ఇందులో 92 ఐటమ్స్ తీసుకొస్తున్నాము, 92 వేరియంట్స్. ఇందులో ఈ రోజు వరకు కొన్ని రెడీ అయినాయి, వాటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మామూలుగా మనం నిన్నటిదాకా USA పిచ్ వాళ్ళం. మనం ఆ USA పిచ్లో, అమెరికా పిచ్లో ఉన్న వాళ్ళం. కానీ USA కావచ్చు, లేకపోతే బ్రెజిల్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, UK కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద కంట్రీ, వెళ్ళాలి అంటే కంపల్సరీగా వీసా. ఆ వీసా సర్వీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. ఇది మొదటిది. ఆ తర్వాత రియల్ ఫ్రైడ్ చికెన్. పాపం నాయుడు గారేమో నాన్ వెజ్ తినరు, నాకేమో నాన్ వెజ్ లేదు, ముట్టదు. ఇంట్లో మా ఇంట్లో పిల్లల కనుక అయితే అసలు చికెన్ లేదు, మా ఇంట్లో చికెనో మటనో ఏదో ఒకటి ఉన్నది వాళ్ళ కల్లా కాదు. సో అంత నాన్ వెజ్ పిచ్చివాళ్ళగా తయారయ్యాం మనము. సో దాంట్లో కూడా కొంత షేర్ తీసుకుందామన్న సదుద్దేశంతో మరి మీ దండం పెడతారా నాయన? ఓకే. సో రియల్ ఫ్రైడ్ చికెన్ వస్తుందా? ఓకే, రైట్. రియల్ ఫ్రైడ్ చికెన్. నీకు చాలా మంది KFC చికెన్ మాత్రమే తెలుసు, కానీ కోయంబత్తూరులో ఉన్న కెంటీ చికెన్ గురించి చాలా మందికి తెలియదు. కానీ సౌత్ ఇండియాలో ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ ఈ రోజు కూడా ద కెంటీ చికెన్ కోయంబత్తూరులో దొరుకుతుంది. ఇది మీ KFC ఎందుకు పనికిరాదండి దాని ముందు? నెంబర్ 1, ఎటువంటి గరం మసాలా లేకుండా. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే గరం మసాలాతో ఈరోజు మనందరం ఎంత సఫర్ అవుతున్నామో మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత వాడాలో అంత తెలుసుంటే బాగుంటుంది. కానీ బిర్యానీలో, చికెన్స్లో ఎంత వేస్తారో మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా. కాబట్టి సో రియల్ ఫ్రైడ్ చికెన్ హెల్తీగా, జ్యూసీగా, టేస్టీగా ఉండడం కోసం రియల్ భూమి ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ రియల్ ఫ్రైడ్ చికెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈసారి మనం మీటింగ్కి రాగానే ఫస్ట్ ఇవ్వబోయేదే అది, నాయుడు గారికి ఇష్టమున్నా లేకపోయినా. తర్వాత మూడోది ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏంటాయా అంటే, ఈరోజు మనకు మామూలుగా చిన్న ఐటమ్ ఏదన్నా కావాలంటే మనం ఏం చేస్తాం? అమెజాన్ కనో, ఫ్లిప్కార్ట్ అనో, ఇంకొకటనో దానికి వెళ్తున్నాం. కానీ రేపు రియల్ భూమిలో ఇచ్చేవి మీకు అమెజాన్ కంటే, ఫ్లిప్కార్ట్ కంటే, ఇంకా ఏదైనా ఆన్లైన్ సర్వీస్ కంటే కూడా బెటర్ ప్రైస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. బెటర్ ప్రైస్తో పాటు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, Q ఆల్వేస్ ఇంపార్టెంట్. మీన్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇవి రెండు మన దగ్గర ఉంటాయి. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. బోత్ సైడ్స్ వీఆర్ టేకింగ్ కేర్ అబౌట్ దట్. తర్వాత వచ్చేసి అన్నిటికంటే ఈరోజు ఇక్కడ అందరూ నా వయసు వాళ్ళు తక్కువ ఉండొచ్చేమో, కానీ నేనంటే కొంచెం పెద్దవాడినే. కాకపోతే అందరి పిల్లలు పెళ్లిళ్ళు చేసే వయసుకు వచ్చారు కాబట్టి అందరికీ కూడా మ్యారేజ్ బ్యూరోస్ అవసరం వచ్చింది. సో మన దగ్గర నుంచి వచ్చేది పసుపు కుంకుమ మ్యారేజ్ బ్యూరో, హల్దీ అండ్ సింధూర్. ఇందులో నార్త్ ఇండియాలో దీనికే హల్దీ అండ్ సింధూర్ అని పేరు పెడుతున్నాం. మన సౌత్ ఇండియాలో మాత్రం పసుపు కుంకుమ మ్యారేజ్ బ్యూరో. ఇది ఆల్రెడీ బేస్ వర్క్ రెడీ అయింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పసుపు కుంకుమ ఇంట్రడ్యూస్ చేస్తాం. దానికి తోడు అందరికీ కావాల్సింది మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ కొత్తగా గుర్తు చేస్తున్నాను. సపోజ్ USA లాంటి కంట్రీస్లో కానీ, కెనడా లాంటి కంట్రీస్లో కానీ ఫస్ట్ జీతం రాగానే ఫస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టే దేనికో మీ అందరికీ తెలుసు కదా, ఇన్సూరెన్స్. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంటేనే మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో అదే రీతిగా ఆ ఇన్సూరెన్స్ అవసరం మనకు కూడా ఈ రోజున ఏర్పడింది. కాబట్టి ఇన్సూరెన్స్ సర్వీస్ ఇమ్మీడియట్గా, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, లోన్ సర్వీసెస్ కానీ, అట్ ది సేమ్ టైం టికెట్ బుకింగ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ లాగిన్ మనము ఇమ్మీడియట్గా మన ఫ్రాంచైజెస్లో రెడీ అవుతుంది. ఇవి 3 సర్వీసులు కూడా మనము అతి త్వరలో ఓపెన్ చేయకపోతున్నాం మన రియల్ గ్రూప్ ద్వారా. అదే రీతిగా అన్నిటికంటే అందరికి ఇష్టమైంది ఆడవాళ్లకు FMCG అండ్ గ్రాసరీస్. ఇవాళ ఏంటి 1 మినిట్లు, బ్లింకిట్లు ఇవన్నీ వస్తున్నాయి. కానీ మీరు గమనిస్తే బ్లింకిట్లో ఖచ్చితంగా అది 100 రూపాయలు 120 రూపాయలు పడుతుంది. ఇది వాస్తవం. MRP కంటే ఎక్కువ తీసుకునే ఏకైక ఆన్లైన్ నెట్వర్క్ ఈజ్ బ్లింకిట్. ఎందుకు అంటే నీకు నిమిషంలో నీ ఇంటి ముందు ఉన్నాను సార్, నాకు అంత సర్వీస్ ఇవ్వాలి అంటే నాకు ఇంత పే చేయాలి అంటే.
ఏదో ఎమర్జెన్సీ సర్వీస్లో బ్లింకిట్కి ఇస్తాం. ఏదో సర్ఫో గిర్ఫో అయిపోయింది ఇంట్లో, అర్జెంట్గా పిల్లలు తేవడానికి గ్రాసరీస్కి పోయి కొట్టుకుపోయి మనం ఆన్లైన్లో ఇస్తాం. కానీ బ్లింకిట్ కంటే ఫాస్ట్ సర్వీస్ ఇవ్వగలం. బ్లింకిట్ కంటే ఎంఆర్పీకి మించి పొరపాటు కూడా మనం ఛార్జ్ చేయం. ఎందుకంటే మనకంటూ ఓ స్పెషాలిటీ ఉండాలి. ఇవన్నీ చెప్తున్నారు సార్, రియల్ ఎస్టేట్ సర్వీస్ గురించి చెప్పట్లేదు అందని అనుకుంటున్నారు చాలామంది. అది మన ప్రైమ్ ఆయువు పట్టండి. ఏ టు జెడ్. తర్వాత ఇంకోటి మీకు అందరికీ తెలుసో తెలియదు, నేను యాక్చువల్గా ఈ రోజే వేసుకురావాల్సింది, అన్ఫార్చునేట్లీ నేను వేసుకురాలేకపోయాను. రిచి ధాగా అని చెప్పేసి మనం గార్మెంట్స్ కూడా ఇస్తున్నాం, రెడీమేడ్ గార్మెంట్స్. అందులో గుంటూరు ఖమ్మం ఆల్రెడీ ఓపెన్ చేసాము. అందులో మొదటి మోడీ నాదే, నేనే తీసుకున్నాను. ఈరోజు వేసుకోవడానికి చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల నేను అది వేసుకురాలేకపోయాను. లేకపోతే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్లో మనమే. సో దాంతోపాటు అసలు కొసరు లేని అసలు ఏదైతే ఉందో మంది ఏ టు జెడ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. దీంట్లో మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏది చేసినా ఒక హిస్టరీ, ఏది చేసినా ఒక రికార్డ్. ఎందుకు అంటే అలాగే చేస్తాం. చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలి. చేసేది 10 మందికి చెప్పుకునే రీతిగా చేయాలి. 10 మందిలో నువ్వు ఒక్కడిగా బతకడం ఒక గొప్ప కాదండి. 10 మందిలో నువ్వు ఒక్కడిగా అన్నట్లుగా బతకగలగాలి. దట్ ఈస్ రియల్. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, మనం రియల్ రూమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్పగలను, ఏపీ తెలంగాణలో 30,000 మంది అసోసియేట్స్ ఉన్న ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో చెప్పగలరా? అదర్ దాన్ రియల్ రూమ్ ఏ ఒక్కటి కూడా లేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను ఎంక్వైరీ చేస్తే. అట్ ది సేమ్ టైం సింగిల్ డేలో 1+1 ఆఫర్ ఇచ్చి ఒక వెంచర్ను ఓపెన్ చేసి క్లోజ్ చేయగలిగిన సత్తా ఎవరికైనా ఉందా అంటే ఆ దమ్ము ధైర్యం రియల్ రూమ్కి మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి చేయడం కాదు, వరుసగా అలాగే చేస్తూ వస్తున్నాం. రెండోది 7వ తారీఖు మీ అందరి చేతుల మీదుగా 7వ తారీఖున ఖమ్మంలో ఓపెన్ చేస్తున్నాం. చింతకుర్తి దగ్గర 9 ఎకరాల వెంచర్ అది. అందరికీ ఆశ్చర్యం. నేనే డీల్ చేస్తున్నాను. పాపం రోహిత్ గారికి, శ్రీనివాస నాయుడు గారికి వచ్చే తీరిక లేదు. వాళ్ళ ఆఫీస్లో వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి టైం చాలట్లా. నేనే ఉన్నాను అక్కడ, రియల్టర్ దగ్గరకు వెళ్తున్నాను, నేనే మాట్లాడుతాను. నాకైతే ఏబిసిడీలు కూడా తెలియదండి. మన తెలుగులో చెప్పాలంటే ఓనామాలు కూడా తెలియదు రియల్ ఎస్టేట్ గురించి. కానీ నేను డీల్ చేస్తున్నాను. కానీ ఒక్కొక్కరు ఎలా వీళ్ళు అమ్ముతారా, ఒక్క రోజులో ఎలా అమ్ముతారు? 129 ప్లాట్లు ఉన్నాయి. ఈ 129 ప్లాట్లు 1+1 అంటున్నారు. అక్కడ ఏ వెంచర్లో చూసుకున్నా 10,000 నుంచి 12,000 రూపాయలు గజం ఉంది. వీళ్ళు 12,000 చెప్పి 2 ఇస్తామంటున్నారు. ఎలా అమ్ముతారా వీళ్ళు? కానీ నిజం చెప్తున్నానండి, వచ్చిన ప్రతి కస్టమరు, వెంచర్ను చూసిన ప్రతి కస్టమరు ఎక్సలెంట్ సార్, మేము తీసుకుంటాం. విజిట్ అక్కడ దాకా తీసుకురావడమే గొప్పతనం ఉంది. ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత పొరపాటు కూడా మళ్ళీ నేను ఆలోచిస్తాను అనే పరిస్థితి ఎక్కడా లేదు. నాకు అనుభవం లేనప్పటికీ అనుభవం చేత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఆ వెంచర్ స్పెషాలిటీస్ వాస్తుపరంగా నెంబర్ 1, కొలతల పరంగా అంటే ఒక ప్లాట్ ఇంటి సైజుకి పర్ఫెక్ట్ కొలతలు, అంటే పొడవు వెడల్పు పర్ఫెక్ట్, రోడ్స్ పర్ఫెక్ట్, చుట్టూ ప్రహరీ కూడా పర్ఫెక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం వెడల్పు చాలా, రోడ్డుకేమో చాలా వెడల్పు ఉంది, లోతు చాలా తక్కువ. కాబట్టి మొదటి ప్లాట్కు లాస్ట్ ప్లాట్కు డిఫరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నాకు విచిత్రం వేసింది. ఒక ఫ్యామిలీ చూడడానికి వచ్చిన తర్వాత కమర్షియల్ ప్లాట్ కావాలన్నారు. తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్కి వచ్చేసరికి చివరికి వెళ్ళిపోయారు. నేను ఇది చాలా దూరం ఉంది కదా అన్న ఫీలింగ్ నాది. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. వాళ్ళు చెప్పారు, సార్ అక్కడ మెయిన్ రోడ్డు ఉంది సార్, గట్టిగా 3 లైన్లు లేవు సార్, నాకు డీసెంట్గా ఉండాలి అంటే 3వ లైన్లోనే తీసుకుంటాను సార్ అన్నారు. సో ప్రతి ఒక్కరికి అది ఏ టైప్ ఆఫ్ కస్టమర్ అయినప్పటికీ కూడా, ఏ టైప్ ఆఫ్ కస్టమర్ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఆ వెంచర్ ఉంది. ఆ వెంచర్ వేసి 3 ఏళ్ళు అయింది వాళ్ళ నుంచి కాల, కానీ మనము 30 రోజుల్లో క్లోజ్ చేస్తున్నాం. సో దీని అంతటికీ కారణం రియల్. సో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కడమే చేరడం కాదు, మనతో పాటు 10 మందిని రియల్ భూమిలో చేర్పించగలిగే స్థితి మన దగ్గర ఉండాలి. ఎందుకు ఉండాలి? తెలుసో తెలియకో ప్రతి ఒక్కరి సహాయం మనకు అవసరం ఉంటుంది. కానీ తెలుసో తెలియకో
10 మందికి సహాయం చేసే స్థితి మనకి ఈరోజు ఉంది. అదేంటది? రియల్ రూమ్లో వాళ్ళని చేర్పిస్తే చాలు, అంతే. మీరు ఏం చేయాల్సిన పనిలే. ఒక్కరోజు జూమ్ మీటింగ్ తీసుకురండి, లేదా ఒక్కరోజు ఆదివారం మీటింగ్ తీసుకురండి, లేదా ఇలాంటి మంచి మీటింగ్ మీరు తీసుకొస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు.